ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటో కనిపించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిబంధన బీహార్ ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురానుంది. పోలింగ్ సమయంలో ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటో ఉంచడం ద్వారా ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని మరింత సులభంగా ఎన్నుకోవచ్చు. ఈ ఈవీఎం ప్యానెల్లో సంఖ్య, తర్వాత అభ్యర్థి పేరు, వారి కలర్ ఫోటో, ఇలా గుర్తు ఇలా ఆర్డర్లో వరుసగా ఉంటాయి. అయితే బీహార్ ఓటర్ల జాబితాతో పాటు ఈవీఎంలపై ప్రతిపక్ష తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇక ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి అంటూ ఎప్పటి నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం తెలిసిందే. అయితే ఇదే క్రమంలో ఈవీఎంలపై ఉండే గుర్తులు సంబంధించిన గందరగోళం పరిస్థితులు ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో కొత్త సంస్కరణల్లో భాగంగా ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటో ముద్రించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు పోలింగ్ సమయంలో ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు పక్కన వారి సింబల్స్ మాత్రమే ఉండేవి. అయితే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఇప్పటి వరకు కూడా కేవలం పార్టీలకు సంబంధించిన గుర్తులు మాత్రమే ఉండేవి. ఇక్కడి నుంచి అభ్యర్థుల కలర్ ఫోటో కూడా ఈవీఎంలో ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. అభ్యర్థి ఫోటోలు కూడా ఈవీఎంలో అందుబాటులో ఉంచడం ద్వారా ఓటు గల్లంత అవ్వడానికి అవకాశం లేదు. తమ అభ్యర్థికి తాము ఓటు వేశామా లేదా అన్న స్పష్టత ఓటర్లకు వస్తుంది. ఆ ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.